నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మనం చూసుకుంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు గతంలో చాలా పెద్ద పెద్ద హిట్లు ఇచ్చి ఎంతెంతో గొప్ప గొప్ప స్టార్స్తో తీసినటువంటి ఒక డైరెక్టర్ సడన్గా ఏ సినిమాలు లేకుండా ఆగిపోవడం అనేది ఒక రకమైనటువంటి పరిణామం. అయితే సడన్గా ఇప్పుడు ఒకేసారి ఎన్నో రకాల సినిమాలు చేతుల్లో ఉన్నాయని చెప్పి కొంత అర్థమవుతుంది. ఒకటి హరిహర వీరమల్లుకు సంబంధించిన బాధ్యతలన్నీ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి చేతిలో పెట్టినట్టు, ఇదే కాకుండా ఇంకా కొన్ని సినిమాలు కూడా విక్టరీ వెంకటేష్ గారితో సినిమాలు కూడా ఒప్పందాలు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇదే కాకుండా హరిహర వీరమల్లు పార్ట్ 1తోనే ఆగిపోతున్నాడా, లేదా జ్యోతికృష్ణ కాకుండా పార్ట్ 2 కూడా త్రివిక్రమ్ శ్రీనివాసే కంటిన్యూ చేయబోతున్నాడు కొన్ని అనుమానాలు అయితే వస్తున్నాయి. మొత్తాన్ని మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి? అంటే జ్యోతికృష్ణ మీద అపనమ్మకంతో నేను అనుకోవట్లా, పవన్ కళ్యాణ్తో ఉన్న స్నేహం మీద ఈ ప్రాజెక్ట్ బాధ్యతలు ఇచ్చి ఉండొచ్చు అనుకుంటున్నాను. బయట అయితే వార్తలు అయితే వస్తున్నాయి, హరిహర వీరమల్లు బాధ్యతలు నువ్వు చూడు అని. ఎందుకంటే ఇప్పటికే క్రిష్ని మార్చారు. క్రిష్ డైరెక్షన్ పరంగా క్రిష్ చాలా వరకు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇంతకాలం డీల్ నాకు అతను ఘాటీ సినిమా రావడంతో అతను అటువైపు డైవర్ట్ అయిపోయాడు, హిందీ సినిమా చేసుకుంటున్నాడు. జ్యోతికృష్ణ ఈ సినిమా కంప్లీట్ చేసే బాధ్యతని ఏఎం రత్న గారి అబ్బాయికి, అతను ఎటో డైరెక్టర్గా చేశాడు కాబట్టి, నటుడుగా డైరెక్టర్గా ఉన్నాడు కాబట్టి జ్యోతికృష్ణ టేకప్ చేసాడని వచ్చినాయి. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు జాయిన్ అవుతాడు వచ్చాడు. ఆల్రెడీ ఆయన షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేశారంటున్నారు. ఈ పార్ట్ వరకు డైరెక్షన్ త్రివిక్రమ్ శ్రీనివాసే చేశాడు. ఈ విఎఫ్ఎక్స్ వర్క్ పరంగా కానీ అవన్నీ గైడ్ చేస్తుందంతా, మానిటరింగ్ చేస్తుందంతా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అని చెప్పి ఒక టాక్ అయితే వచ్చేసింది బయటికి. అంటే నిప్పు లేకుండా పొగరాదంటారు కాబట్టి బహుశా ఇందులో వాస్తవం ఉండొచ్చు. అంటే సినిమాని రిలీజ్ ఎప్పుడు చేస్తారనుకున్నప్పుడు అదొక డౌట్ అయితే ఉంది. ఎప్పుడు రిలీజ్ అనేది కూడా డౌట్ ఉంది. సో మనం చూసుకుంటే మే 9వ తారీఖు రిలీజ్ అవుతుంది అని చెప్పేసి చాలా రకాలుగా మనకు వార్తలు అయితే వచ్చాయి హరిహర వీరమల్లు. కానీ మే 9 నుంచి తప్పుకుందని చెప్పి తెలుస్తుంది. అయితే ఈ నెల ఆఖరికి మళ్ళీ పోస్ట్ పోన్ అయింది అని చెప్పేసి అంటున్నారు, కానీ పూర్తి కరెక్ట్ అయినటువంటి వార్తలు మాత్రం ఇప్పుడు దాకా మనకి ఎక్కడ కూడా కనిపించడం లేదు. సో మొత్తానికి ఎప్పుడు రిలీజ్ అవుతుంది హరిహర వీరమల్లు పార్ట్ 1 అంటే ఏం చెప్తారు? షూటింగ్ పార్ట్ అయితే కంప్లీట్ చేశారంటున్నారండి. మేజర్ పార్ట్ షూటింగ్ మొత్తం అయితే షూటింగ్ కంప్లీట్ చేశారు. ఇక రిలీజే మిగిలి ఉందంటున్నారు. నెలాఖరికి మే 30 రిలీజ్ చేద్దామంటే మరి కింగ్డమ్ ఉంది, విజయ్ దేవరకొండ కింగ్డమ్ ఉంది. కింగ్డమ్ కట్టం అవుతుంది, కింగ్డమ్ వాయిదా పడాల్సి వస్తుంది. జూన్కి వెళ్ళిపోదామంటే కుబేరా సినిమా ధనుష్ నాగార్జున కాంబినేషన్ కుబేరా ఉంది, మరి కన్నప్ప కూడా ఉంది. అంటే ఒక జూన్ నెల అయితే కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. మరి జూన్లో వస్తారా లేకపోతే హరిహర వీరమల్లు 30కి రిలీజ్ అయిపోద్దా? ఎందుకంటే నిన్న రత్నం గారు ట్వీట్ చేశారు కదా, ట్రైలర్ పాటలు రాబోతుందని చెప్పారు కాబట్టి మరి 30వ తారీఖు రిలీజ్ అయినా ఆశ్చర్యపడక్కర్లా. లేదా జూన్ ఫస్ట్ వీక్ అనుకుని ఫస్ట్ వీక్ రిలీజ్ చేస్తారా? మొత్తానికి కింగ్డమ్తో క్లాష్ అయితే పడే అవకాశం కనిపిస్తుంది. మరి అక్కడికి వస్తేనేమో కన్నప్ప, కుబేరా, కే సెంటిమెంట్ అంతా ఒక పక్క భయపెడుతుంది. ఇక మీరు అన్నారు ఇందాక హరిహర వీరమల్లు పార్ట్ 2 కూడా మరి త్రివిక్రమ్ సినిమా చేస్తారా అని. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా త్వరగా పూర్తి రిలీజ్ అయితే త్రివిక్రమ్ శ్రీనివాసు వెంకటేష్ గారి సినిమాకి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది. అది కంప్లీట్ చేసిన తర్వాతే మరి అట్లీ సినిమాకి ఎట్లాగో ఆయన టైం పట్టేటైతే హరిహర వీరమల్లు 2 కూడా చేయొచ్చాము, చెప్పలేము కూడా. అయితే మనం సాధారణంగా చూసుకుంటే ఏదైతే పవన్ కళ్యాణ్కి సంబంధించి త్రివిక్రమ్ సంబంధించి ఉన్న ఫ్రెండ్షిప్ మనం చూస్తూ వస్తున్నాం. అది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచి వస్తుందో అత్తారింటి దారేది ఇలాంటి పెద్ద పెద్ద హిట్లతోని మనం చూస్తూ వస్తున్నాం వీళ్ళిద్దరు కాంబినేషన్. అయితే ఇప్పుడు ఈ యొక్క సినిమా ఒకవేళ హిట్ అయితే ఎవరి క్రెడిట్లోకి వేయాలి అంటే ఏం చెప్తారు? అది క్రిషా లేదంటే మనకు త్రివిక్రమ్ అంటే ఏమంటారు? అంటే ఎప్పుడు కూడా ఇబ్బంది ఉంటూనే ఉంటుందండి. ఇప్పుడు లవక సినిమాకి ఇద్దరు డైరెక్టర్లు పనిచేశారు. మరి వాళ్ళ తండ్రి కొడుకులు ఇద్దరు, పుల్లయ్య గారు, పుల్లయ్య గారు, సిఎస్ రావు గారు తండ్రి కొడుకులే కాబట్టి ఎవరికి వెళ్ళినా ఒక ఫ్యామిలీలో వాళ్ళకే అవుద్ది. ఇలాంటి సినిమాలకు వచ్చేసరికి ఎవరు ఎక్కువ చేశారు? ఇప్పుడు కొంతమంది ఏమో ఇదంతా నాది, ఎక్కడ ఈ సినిమాని విభజించి చూడలేము మనం. ఇప్పుడు క్రియేటివ్గా రావాలనుకున్నప్పుడు జ్యోతికృష్ణకి ఇవ్వాలా, ఈయనకి ఇవ్వాలా, మళ్ళీ త్రివిక్రమ్ శ్రీనివాస్కి ఇవ్వాలా, ఎవరు పేరు వేస్తారు? అసలు ఎవరు పేరు వేయకుండా ఇబ్బంది ఈ గొడవ ఎందుకని చెప్పి ఆపేస్తారా? ఇవన్నీ ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి అది కొంత మీరు అన్నట్టుగా వివాదాస్పదమైన అంశం అవుద్ది. ఎంత పార్టీ ఎవరు చేశారని తెలియదు కదా. నేను అనుకోవటం మరి క్రిష్ గారి పేరు కొంత, జ్యోతికృష్ణ గారి పేరు వేస్తారేమో, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు తెర వెనకే ఉండొచ్చు. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి సంబంధించి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మాత్రమే చేతిలో పెట్టిన బాధ్యతలాగా చూసుకోవాలా, లేదా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారే ఎటువంటి ప్రాజెక్ట్ లేకపోవడం వల్ల నేను ఇది చేస్తానని చెప్పి ముందుకు వచ్చి తీసుకున్నారా అని చెప్పేసి అంటే ఏం చెప్తారు? అంటే ఆయన ముందుకు వచ్చి తీసుకునే పరిస్థితి ఉండదు. పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఏంటి నమ్మకం కాబట్టి నువ్వు ఈ విషయంలో కొద్దిగా ప్రాజెక్ట్ చూడు, నీకు వెంటనే సినిమా లేదు కాబట్టి ఒక నెల వాయిదా వేసుకో వెంకటేష్ సినిమాని అని చెప్పి ఉండొచ్చు.
అందుకని ఆ విధంగా ఆయన మాట మేరకే ఆయన టేకప్ చేసి ఉంటారనుకుంటున్నాను నేను అనుకోవటం. ఏం చేసినా నువ్వేం ఫీల్ అవుతుందని ముందే చెప్తారు. ప్రాజెక్ట్ బాగుండాలి, మీకు హిట్ రావాలి, పైగా సొంత సినిమా కదా ఏం రత్నం గారికి, మీకు హిట్ కావాలి అంతే కదా. ఇప్పుడు నష్టపోయారు మీరు, మీకు మంచి సినిమా కావాలి కాబట్టి ఈ విషయంలో మీరు మాట్లాడుతూ చెప్పుంటారు ఆయన. ఇక్కడ హీరో మాటే చెల్లుబాటు అవుద్ది కానీ వీళ్ళు ఎవరున్నా ఎవరి మాట చెల్లుబాటు అవ్వదు. అవును. అయితే మొత్తానికి పవన్ కళ్యాణ్కి రాబోతున్నటువంటి ఒక సినిమా ఏవైతే ఉన్నాయో అది కుబేరా సంబంధించి ధనుష్ అడ్డం పడుతున్నాడు అనుకోవాలా, లేదా నాగార్జున గారు అడ్డం పడుతున్నారు అనుకోవాలా, లేదా కన్నప్ప మంచు విష్ణు అడ్డం పడుతున్నాడు అనుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే చూస్తే మంచు విష్ణు కొన్ని సినిమాలకి ఇప్పటికే ముందే నోటీస్ ఇచ్చేస్తున్నాడు, నా సినిమాని ఇమిటేట్ చేశారని అట్లా. సో మళ్ళీ కన్నప్పకి కూడా ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా పవన్ కళ్యాణ్తో అంటే ఏమంటారు? నేను అనుకోవటం ఇష్యూస్ ఏమి ఉండవు. ఇవాళ మ్యూచువల్గా ఛాంబర్ వాళ్ళు ఇట్లాంటి పరిస్థితి వచ్చి ఛాంబర్ వాళ్ళు కూర్చొని షార్ట్అవుట్ చేస్తారు ఎవరు ఎప్పుడు రావాలి ఏంటి అనేది. అదే టైం ఉన్నప్పుడేమో ఒక్కోసారి సినిమాలు ఉండవు, ఒక్కొక్క వారం ఏమో సినిమాలు ఏమంటలా, ఒక్కొక్క వారం కోసం పోటీ పడుతూ ఉంటారు. ఆ పరిస్థితి పోవాలి. ఇప్పుడు ఒక్కోసారి ఏమో అనుకున్న టైంకి రిలీజ్ అయ్యే పరిస్థితి ఉంటుందా, విఎఫ్ఎక్స్ వర్క్ అనో లేకపోతే పెండింగ్ షూటింగ్ అనో. చెప్పాలంటే హరిహర వీరులు ఎప్పుడో రిలీజ్ అవుతున్న సినిమా అది ఇప్పుడు దాని మోక్షం కలిగింది. అదండి. సో చూద్దాం సార్, మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు రాబోతున్నాడు, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎప్పుడు డేట్ ఫిక్స్ చేస్తాడు అనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే అండి.